టాలీవుడ్ నటుడు బాలాదిత్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటూ ప్రస్తావించారు. నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో బాలాదిత్య ఈయనే ఇక్కడ మనకు కనిపించినటువంటి స్క్రీన్ పైన కనిపించినటువంటి బాలాదిత్య టాలీవుడ్ నటుడు కూడా. ఆయన కొన్ని షోల్లో హోస్ట్గా వ్యవహరించారు, మరి కొన్ని సినిమాల్లో కూడా హీరోగా కూడా నటించారు, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా కొన్ని సినిమాల్లో పనిచేశారు ఆయన. సో ఆయన నిన్న తెలుగు సమాఖ్య మహాసభల్లో ముగింపు కార్యక్రమంలో భాగంగా హోస్ట్గా వ్యవహరించారు. ఈ సభకి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. రేవంత్ రెడ్డి హాజరైన నేపథ్యంలో ఆయనని ఆహ్వానిస్తూ ఆయన అక్కడ బాలాదిత్య మాట్లాడిన మాటలు చూస్తే ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ గారు అంటూ ప్రస్తావించుకొచ్చారు. ఆయన కిరణ్ గారు అనే పదాన్ని మాట్లాడుకొచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో రేవంత్ రెడ్డికి బదులుగా కిరణ్ గారు అంటూ ఆయన మాట్లాడిన సందర్భం కనబడింది. ఒకసారి ఆయన ఎలా ప్రస్తావించారు, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు క్షమించాలి. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇది ఎక్కడ జరిగింది? మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు అంటూ ప్రస్తావించారు. ఆయన ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే నటులుగా ఉన్నా ఎక్కడ ఉన్నా ఏమున్నా కూడా ఒక సామాన్య మంత్రి పేరు ఎమ్మెల్యే పేరు అంటే తెలియకపోవచ్చు, కానీ ముఖ్యమంత్రి పేరు తెలియకుండా ఉన్నారంటే ఇది వాళ్ళకున్నటువంటి నాలెడ్జా, లేదంటే వాళ్ళు కావాలని రకంగా వ్యవహరిస్తున్నారా, అంత అశ్రద్ధనా, లేకపోతే ఒక రకంగా చెప్పాలంటే లేజియా? అక్కడ అంత పెద్ద కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. తెలుగు సమాఖ్య మహాసభలు అంటూ తెలుగువారు ఎక్కడున్నా కూడా డెఫినెట్గా ఈ సభను చూసే అవకాశం ఉంటుంది. అక్కడికి వచ్చేటువంటి వారు ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా చూసే అవకాశం ఉంటుంది. తెలుగు భాష ప్రాముఖ్యత గురించి ఎవరేం మాట్లాడుతున్నారు, తెలుగు భాష గురించి ఎవరే రకంగా మాట్లాడుతున్నారు అనే విషయం పైన చాలా వరకు చూసే అవకాశం ఉంటుంది. అటువంటి చాలా గొప్ప వేదిక పైన తెలుగు భాష, తెలుగు జాతి మొత్తం కూడా గర్వించదగ్గ విధంగా దాన్ని చూసేటువంటి ఆ వేదిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు గుర్తులేదంటే ఆయన ఏ రకంగా హోస్ట్గా వ్యవహరించారు? డెఫినెట్గా దీనికి పెద్ద ఎత్తున బాలాదిత్య అయితే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆయనే హోస్ట్గా వ్యవహరించారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. కనీసం ముఖ్యమంత్రి పేరు అవగాహన లేకుండా ఇంత అవగాహన రహిత బతుకుతున్నారంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఒకసారి దీనికి సంబంధించి మా ప్రతినిధి మధు జాయిన్ అవుతున్నారు. ఎస్ మధు, టాలీవుడ్లో వరుసగా సీఎం రేవంత్ రెడ్డికి ఒక రకంగా అవమానాలు ఎదురవుతున్నాయని చెప్పొచ్చు. మొన్న పాన్ ఇండియా స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ పేరు మర్చిపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు అని చెప్పి ఆగిపోయిన పేరు ఎవరు గుర్తు రాకపోయేసరికి సడన్గా ఆగిపోయి మళ్ళీ పేరు తెలుసుకున్నాక ప్రస్తావించారు. ఇక్కడ బాలాదిత్య అయితే ఏకంగా కిరణ్ కుమార్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఎలా చూడాలి? ఇది కావాలని అగౌరవపరచడమా, లేకపోతే వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యమా, కావాలనే అక్కసా? అంటే ఎలా చూడాలి? టాలీవుడ్లో వరుసగా ఎటువంటి ఘటన జరుగుతున్న కొద్దీ రాజకీయ ఎటువంటి చర్చ సాగుతోంది, దీనిపై ఎట్లా విశ్లేషిస్తారు? ఎగ్జాక్ట్లీ నిన్న తెలుగు సమాఖ్యకు సంబంధించినటువంటి ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యి ఆయన ఆశీనులు అవుతున్నటువంటి సందర్భంలో వేదిక పైన ఉన్నటువంటి బాలాదిత్య సినీ నటుడు దాదాపు ఇప్పటికి 40 సినిమాల్లో నటించాడు. డబ్బింగ్ ఆర్టిస్టు, తర్వాత నటుడు, వివిధ అనేక క్యారెక్టర్లు చేశారు సినిమాలో. ఆయన మాట్లాడుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కిరణ్ కుమార్ అంటూ ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా సభ మొత్తం ఆశ్చర్యపోయినటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా. దీనిపైన కాస్త ఒక రకమైనటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్నారు సినిమా ఇండస్ట్రీ పైన. రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు సోషల్ మీడియాలో కావాలని చేస్తా ఉన్నారా, నిజంగా అవగాహన రాహిత్యంతో చేస్తా ఉన్నారా అనేటువంటిది. ఈ బాలాదిత్య నటుడు లిటిల్ సోల్జర్, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాంలో ఆ బాలుడు క్యారెక్టర్ చేసినటువంటి ఆ బాబే ప్రస్తుతం ఈ హీరోగా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. బాలాదిత్య చాలా అనేక క్యారెక్టర్లు చేశారు. దాదాపు సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తి అవగాహన ఉంది. మొన్న పుష్ప రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ ఆ రకంగా స్టేట్మెంట్ చేయడము, తర్వాత ఇప్పుడు ఈయన ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ చేయడము, పేరు మర్చిపోయి ఈయన డైరెక్ట్ గా తప్పుడు పేరు చెప్పడము, అక్కడ అల్లు అర్జున్ అయితే అసలు పేరు మర్చిపోవడం, ఇవన్నీ కాస్త
సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించడానికి కాస్త ఇబ్బంది పడతా ఉన్నారా, లేదంటే నిజంగానే మర్చిపోతా ఉన్నారా, కావాలని ఏమైనా చేస్తా ఉన్నారా, దీని వెనకాల ఏమైనా ఉందా అనేటువంటిది కూడా చర్చ అయితే కొనసాగుతా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వెంటనే సవరించుకొని మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పినప్పటికీ దీనిపైన రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రైట్ మధు, అంటే ఇది కావాలని అవగాహన రాహిత్యం అంటారా, లేకుంటే అనాలోచితంగా మాట్లాడారని వచ్చా, లేదంటే వాళ్ళు కావాలి అక్కసు వెళ్ళగలుగుతున్నారు? ఎందుకని అంటున్నా అంటే ఒకరంటే ఏం కాదు, వరుసగా ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి ఆయనకి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా అంత పెద్ద వేదికల పైన డెఫినెట్గా స్టార్స్ చాలా మంది చూస్తూ ఉంటారు, వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులే అవగాహన రాహిత్యంగా అనాలోచితంగా మాట్లాడుతున్నారు, ఎలా అనుకోవాలి? ఎగ్జాక్ట్లీ. మొన్న అల్లు అర్జున్, ఈ రోజు బాలాదిత్య, ఆ తర్వాత అల్లు అర్జున్ ఘటన తర్వాత సినిమా నటులతో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలతో ముఖ్యమంత్రి భేటీ అయి అల్లు అరవింద్ కూడా మాట్లాడుతూ, మీడియాతో కింద మాట్లాడుతూ, కింద కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కిందికి వచ్చిన వార్కింగ్ దగ్గరికి వెళ్తున్న సందర్భంలో కూడా ఒక మాట అన్నారు. అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కు హైదరాబాద్ ప్రపంచ వేదిక కాబోతుందంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు దానికి కూడా వ్యంగ్యంగానే అన్నారు అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి సోషల్ మీడియాలో. మళ్ళీ ఇప్పుడు బాలాదిత్య సేమ్ అదే ముఖ్యమంత్రి సంబంధించినటువంటి పేరు మర్చిపోయి వేరే పేరు ఉచ్చరించడం, ఈ రకంగా చేయడం నిజంగా అవగాహనలో అంటే మర్చిపోయి సందర్భంలో ఆ రకంగా మాట్లాడారా, గుర్తురాక, లేదంటే నిజంగానే కావాలని ఏమైనా చేస్తా ఉన్నారా అనేటువంటి ఒక అనుమానాన్ని ప్రస్తుతం వ్యక్తపరుస్తా ఉన్నారు సోషల్ మీడియాలో అనేక మంది. చూడాలి దీనిపైన. పెద్దగా ముఖ్యమంత్రి దీనిపైన రెస్పాండ్ కాలేదు, కానీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీనిపైన ప్రచారం జరుగుతా ఉంది. వరుసగా రెండవ ఘటన జరగడం, అది అల్లు అర్జున్ తర్వాత వెంటనే బాలాదిత్యగా జరగడం, ఆయన నోటి నుంచి రావడంతో కాస్త చర్చ అయితే కొనసాగుతా ఉంది. రైట్ మధు, ఒకసారి గతంలో అల్లు అర్జున్ ఏం మాట్లాడారో చూద్దాం, ఆ తర్వాత దీనికి సంబంధించి మరింతగా మనం విశ్లేషించుకుందాం. అందరికీ థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఇవాళ I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుగా Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. రైట్, ఇక్కడ వరుస క్రమంలో మనం టాలీవుడ్కి సంబంధించినటువంటి నటులు ఈ రకంగా మాట్లాడుతుంటే ఇది అహంకారమా, లేకుంటే అజ్ఞానమా, అవగాహన రాహిత్యమా, ఆలోచన? ఇటువంటి క్వశ్చన్స్ డెఫినెట్గా రేస్ చేయాల్సిందే. వారేదో సామాన్య ఎమ్మెల్యే లేదంటే మంత్రి పేరు మర్చిపోయారు, సంబంధించిన శాఖ అధికారి పేరు మర్చిపోయారంటే ఏదో అనుకోవచ్చు, పాపం బిజీ షెడ్యూల్లో మర్చిపోయి ఉంటారు అనుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో సినిమాలు తీస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే ఇక్కడ బిజినెస్లు క్రియేట్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్ద ముఖ్యమంత్రి పేరు, అది ఎవరైనా సరే, ఆ స్థానంలో రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరున్నా సరే ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అనేది వాళ్ళ అవగాహన రాహిత్యంగా అనుకోవాలి, అంటే అనాలోచితం అనుకోవాలా, ఇంత అజ్ఞానులుగా సినిమా యాక్టర్లు ఉన్నారు అనుకోవాలా? ఇక్కడ క్వశ్చన్ ఒకటే, సామాన్య జనమే రేవంత్ రెడ్డి పేరు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో కేసీఆర్ పేరు వాళ్ళు గుర్తుపెట్టుకుంటుంటారు, మంత్రులు అందరూ తెలుసు. చిన్న చిన్న పిల్లలకి మనం చూస్తుంటే స్కూల్లో చదివే పిల్లలకు కూడా తెలుసు ఎమ్మెల్యే ఎవరు, మంత్రి ఎవరు, ఏ శాఖ మంత్రి ఎవరు, కేంద్ర మంత్రి ఎవరు, ఇవన్నీ కూడా డీటెయిల్స్గా మనం జీకే, జనరల్ నాలెడ్జ్ అనేది చిన్న చిన్న పిల్లలకు నేర్పిస్తూ ఉంటాం. అలాంటిది ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు, మేము పాన్ ఇండియా స్టార్లము, పెద్ద పెద్ద నటులము, పెద్ద పెద్ద అవార్డులు సాధించామని గర్వంగా భుజాలు తడుముకొని చెప్పేటువంటి ఈ వ్యక్తులకి కనీసం ముఖ్యమంత్రి పేరు అవగాహన లేదా? ఇంత అజ్ఞానంలో ఉన్నారా? డెఫినెట్గా వాళ్ళు కొంత జ్ఞానం తెచ్చుకోవాల్సిందే. ముఖ్యమంత్రి ఎవరు, ప్రధాని ఎవరు? రేపటి రోజున మనం కొన్ని మీమ్స్లో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ప్రధాని అంటే